వలేను దేవా నీవు చేసిన మేలులను నీ మరువలేనయ్యా. కంటికి రెప్పలను కాపాడినావు, ఏ కీడు రాకుండా భద్రపరచినావు. శోధనల బాధలలో తోడుగా నిలిచావు, నా పక్షమై నిలచి విజయమిచ్చినావు. నీ ప్రేమ నీలలో మరువలేనయా, నీ సాక్షిగా ఇలలో జీవింతు యేసయ్యా. నీ ప్రేమ నీలలో మరువలేనయా, నీ సాక్షిగా ఇలలో జీవింతు యేసయ్యా. జీవింతు యేసయ్యా, మరువలేను దేవా నీవు చేసిన మేలులను నీ మరువలేనయ్యా, నీ విడువలేనయ్యా. చేసిన దేవుడు ఇప్పుడు ఈ రోజు మనకు కాపాడేందుకు వందనాలు, ఈ రోజు మనకు రక్షించినందుకు వందనాలు, ప్రాణాంతం నిలిపినందుకు వందనాలు. నూతన సంవత్సరాలు పెట్టించినందుకు వందనాలు. ఇది ఆరంభం నుంచి ముగింపు నడిపిస్తావని నీ చిత్తాన్ని నీ చేతులు అప్పగించుకుంటూ, ఈ ప్రార్థన విజ్ఞాపన చిత్తాన్ని నీ చేతులు అప్పగించుకుంటూ, క్రీస్తు నామమున ఈ ఆనాడు నీ చిత్తాన్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంట్లోకి సున్నాలు రాసుకోవటం ద్వారా లేదు, లేకపోతే గిఫ్టులు ఇచ్చుకోవడంలో లేదు, కానీ మన హృదయములో యేసు క్రీస్తు ఉంటేనే నిజమైన ఆనందం. కొత్త బట్టలు ధరించావు, పాత జీవితంతో నువ్వు ఉంటే యేసయ్యకు సంతోషం లేదు. నువ్వు పాత బట్టలు వేసినా నీ మనసు కొత్తది ఉంది చూసావా, అది చూసి దేవుడు మురిసిపోతాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ సంగమా, బట్టలైతే నిగనిగల ఆడుతుంది, కలకల ఆడుతుంది పచ్చని పూల తోటలేగా, కానీ మనసు మాత్రం పాత పడిపోయింది. సుమారుగా ఒక 25 సంవత్సరాల వెనకున్న మనసులాగా ఉంటే ఏం ప్రయోజనం? 2026 సంవత్సరానికి వచ్చేసరి బాగానే ఉంది, కానీ నీ మనసు ఏమో 2002 సంవత్సరం దాకా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? 2025 సంవత్సరం నువ్వు వచ్చావు, నీ మనసు 2002 సంవత్సరానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కొత్త సంవత్సరంలో వస్తూ నీ మనసు మారాలి. ఆ పాట కూడా విన్నట్టున్నారు మీరు, నీ మనస్సు మారాలి. తీసేస్తున్నాం, చాలా పాతగా ఉంటుంది కదా. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. మనస్సు మారాలి. ఏం మారాలండి? మనస్సు మారాలి. డ్రెస్ మారడం కాదు. డ్రెస్ కొత్త బట్టలు వేసిన వాళ్ళకి సంతోషం, లేని వాళ్ళకి దుఃఖం అవ్వకూడదు. మన ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు బైబిల్లో దేవుడు ఆ విధంగా ఎప్పుడు చెప్పలేదు. కొత్త బట్టలు వేస్తే ఆనందం అయితే చాలామంది వారానికి కొత్త బట్టలు వేసేవాళ్ళు, వారి జీవితంలో ఆనందం లేదండి. ఆనందం బట్టల్లో లేదు, జీవితంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉండాలి? ఆనందము పైన ధరించిన వస్త్రాలతో కాదు, మన యొక్క జీవితంలో ఉండాలి. దేవునికి వెళదాం. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యము మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడబోతోంది. కావున ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి నాతో పాటుగా మీరు చదవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యం 2 వాక్యాలు ధ్యానపూర్వకంగా మనము ధ్యానిస్తూ ముందుకెళ్దామండి. బైబిల్ ఉంటే మీరు చూస్తారు, లేకపోతే మాత్రం జాగ్రత్తగా వింటారు. కావున చూడండి. దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడింది, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరములట నీ తలంపు లాంటిది దేవుని తలంపు కాదట. నువ్వు ఒక రకంగా ఆలోచిస్తావు, కానీ దేవుడు మరొక రీతిగా ఆలోచిస్తాడు. నువ్వు ఒకలాగా అనుకుంటావు, దేవుడు మరొకలాగా అనుకుంటాడు. నీవు ఒకటి చేయాలనుకుంటావు, దేవుడు మరొకటి చేయాలనుకుంటాడు. ఎందుకంటే మనము ధ్యానించినట్లయితే ఇర్మీయా గ్రంథం 29:11 ఏమన్నాడు? ఇదిగో రాబో కాలమందు నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
దేవుడు అంటున్నాడు, రాబోయే కాలంలో మీ కొరకు నేను ఉద్దేశించిన ఒక సంగతి ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాను హానికరమైనటువంటిది మాత్రం కాదు, మేలుకరమైనటువంటిదే. దేవునికి స్తోత్రం అండి. ఎటువంటిదండి? మేలుకరమైనటువంటిది. కావున ప్రియ సంగమ, రాబోయే దినాల్లో దేవుడు నీకు మేలు చేయాలి అనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడండి? మేలు చేస్తానని దేవుడు తన చేతులను చాపుతూ ఉన్నాడు. నీ పాత విషయాన్ని మర్చిపో అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం. జాగ్రత్తగా చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం. మనం అనుకోవచ్చు, అయ్యో నా జీవితంలో మేలు లేదు, మంచి లేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు నాకు ఇది జరుగుతుంది అని, నువ్వు ఊహించుకొని ఉండవు నాకు ఇది దొరుకుతుంది అని, నువ్వు ఆలోచనలు పెట్టుకొని ఉండవు నాకు ఇలా జరుగుతుంది అని. కానీ నువ్వు అనుకోనని రీతిగా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కొరకు దేవుడు ఒక ఉన్నతమైన ప్లాన్ కలిగి ఉన్నాడు. ప్లాన్ ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. ఉద్దేశములు లేక ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. ఉదాహరణకు, పెండ్లీడు వచ్చిన కుమారుడు కానీ పెండ్లీడికి వచ్చిన కుమార్తెకు కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఒక మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఈ సంవత్సరం నా కుమారునికి వివాహం చేయాలి, ఎంత గ్రాండ్లో చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఎంతమంది బయట నుంచి రావాలా, ఎంతమంది విఐపీలు రావాలా, ఎంతమంది గ్రామస్తులు రావాలి, పెద్దవారు రావాలి, అధికారులు రావాలి, పాస్టర్లు రావాలి, చుట్టరికానికి రావాలి, ఎంతమంది రావాలి అనేటువంటి విషయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా వారు ఆలోచిస్తారు. సంగమ గమనించాలి. ఈరోజు ఈ యొక్క మాట ద్వారా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు కూడా ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి, తండ్రి అయినటువంటి దేవుడు నీ కొరకు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? ప్లాన్. నీ కొరకు నీవు చింతించుట అది కాకపోవచ్చు, కానీ దేవుడు నీ కొరకు చింతిస్తూ 1 పేతురు 5:7 చెప్పిన రీతిగా ఏమన్నాడండి? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదువుతారు ఒకసారి. త్వరగా చదవాలి. కింద ఉన్న వాళ్ళు పైన వాళ్ళు అందరూ చదవాలా, స్త్రీలు కూడా చదవాలా. ఓకే, చదవాలి. స్త్రీలు కూడా చదివితే మంచిది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద పెట్టండి, వెయ్యండి అంటున్నాడు, పెట్టుకోండి అంటున్నాడు. యావత్ అంటే మొత్తం మీకోసం చింతిస్తూ ఉన్నాడు. నిన్న రాత్రికాలం నాకు చాలా ఏడుపు వచ్చింది. ఏడుస్తూ నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే ప్రభువా ఇంత భారంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు, వాండర్లు ఉన్నారు. మీకు తెలుసు, ఓవర్లోడ్ అయితే బండి లాగడం కష్టంగా ఉంటుంది, సులువుగా ఉంటుందా చెప్పండి? చాలా కష్టం అవుతుంది కదండి. లాగడం కష్టం, ఓవర్లోడ్ అయిపోయింది కాబట్టి లాగదు బండి. అలాగన్నట్టుగా మన జీవితంలో కొన్ని భారము, కొన్ని బాధ్యతలు ఓవర్లోడ్గా ఉంటుంది. దాన్ని లాక్కొని వెళ్ళలేం మనం. అది లాక్కొని వెళ్ళాలి అంటే నీకు సపోర్ట్ కావాలి. ఒక దిన నేను ప్రయాణమవుతూ మరో సంఘానికి వెళుతున్నప్పుడు ఒక లారీ ఒక ట్రైలర్లో రాడ్ లోడ్లు ఉందన్నమాట. అది ముందుకు వెళ్ళలేక వెనక్కి జరిగిపోతుంటే జేసీపీ వచ్చింది, చాలా పెద్ద జేసీపీ. అది కంపెనీ నుంచి వచ్చింది, వెనక నుంచి పుషప్ చేసుకుంటూ దాన్ని తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఆ సీన్ చూసినప్పుడు నాకు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమిటి జ్ఞాపకం చేశాడంటే, నీవు కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే దేవుడు నిన్ను నడిపించడానికి ముందుకు వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఓవర్లోడ్గా ఉన్నాం మనం. బరువు చాలా ఎక్కువ అయిపోతుంది. బరువును దించుకోలేం, మోసుకొని వెళ్ళలేం. కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. బరువు మొయ్యలేము, బరువు దించలేము, బరువు మానేయలేం, బరువు వదిలిపెట్టలేం. మోసిన బరువు మోసినట్టే ఉంటాం. అడుగులు వేయలేం, ముందుకు రాలేం, వెనక్కి పోలేం, పక్కకి జరగలేం. కానీ అలాంటప్పుడు నీకెవరన్నా ఊతనిస్తే ఎలా ఉంటుంది? నీకు అర్థమని చెప్పింది. నువ్వు మొయ్యలేక తడబడుతున్నప్పుడు నీ భారాన్ని కొంత ఒక వ్యక్తి మోస్తే ఎలా ఉంటుంది చెప్పండి? 100 కేజీలు బరువు మోసేవండి, నువ్వు మోయడానికి తడబడుతున్నావు. అప్పుడు పక్కోడు వచ్చి ఒకడు అంటాడు, అయ్యా ఒక 50 కేజీల బరువు నాకు ఇచ్చేయి, నేను మోస్తా. లేకపోతే మొత్తం ఇచ్చే, నువ్వు ఖాళీ చేతులతో ఖాళీ కాలుతో నడిచేయి, నేను మోసుకుంటా అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? చాలా తేలిక ఉంటుంది కదండి. అలాగే దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడండి మనకు. ఈ విషయాలు మనం చాలా లోతుగా ఆలోచించాలి. నిజమే కదా, ప్రభు మనకి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే మన భారాన్ని ఆయన మోస్తానంటున్నాడు. యెషయా గ్రంథంలో చదివిన రీతిగా కీర్తన గ్రంథంలో కూడా చదువుదాం. ఒక మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట చెప్పాడో మీకు అర్థమవుతుంది. 55వ అధ్యాయము 22వ వాక్యం.
చూడండి, కీర్తనలు 55 వచనం 22 అక్కడ కూడా చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏమంటున్నాడు చూడండి దేవుని వాక్యంలో, నీ భారము యెహోవా మీద మోపు. మోపడం అంటే ఏమిటి చెప్పండి, మీకు ఏం అర్థమైంది? వింటున్నారు పురుషులందరూ చెప్పాలి సమాధానమే. మోపేయాలి, మోపేయి అంటారు. ఆయన మీద మోపేయండి అంటారు. అంటే ఏంటి దాని అర్థం? అదిమేయడం అంతే. మన వాడికి అసలు చెప్పాలంటే ఆయన మీద భారాన్ని తీసుకెళ్ళి అదిమేసేయడం అంతే. ఆయన మోస్తాడు. కొన్నిసార్లు నీ భారం నువ్వే మోస్తే భారంగా ఉంటుంది. నీ భారం ప్రభు మీద పెడితే తేలికగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారు చెప్పండి? మీ బరువు మీరు మోసుకుంటూ ముందుకెళ్తారా? మీ భారాన్ని ప్రభు మీద పెడతారా? ప్రభు అంటున్నాడు, మీ భారం నా మీదకి వేయండి అంటున్నాడు. ఎవరున్నారండి మీ భారం నేను మోస్తానని చెప్పేటువంటి వారు? సాధారణంగా అన్నదమ్ములే. ఒక అన్నది తమ్ముడు మోయలు, తమ్ముడిది అన్న మోయలేడు, అక్కది చెల్లిది అక్క మోయదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం కదండి. తల్లిదండ్రులు కూడా మోయలేరు, కన్నబిడ్డలు కూడా మోయలేరు. మరి ఎవరు మోస్తారు? బైబిల్ ప్రకారం చూస్తే ప్రభు అంటున్నాడు, నీ భారం నా మీద వేయి. ఎంత మంచి దేవుడు అండి ఆయన. నీ భారం నా మీద వేయి, నేను మోస్తా అంటున్నాడు. చులకన చేస్తానంటున్నాడు. మరొక చోట అంటున్నాడు, నీ కాడిని నేను విరగొడతానంటున్నాడు. యెషయా గ్రంథంలో కాడి అంట. మన భుజం మీద ఉన్న బరువు అనే కాడిని నేను విరగొడతానంటున్నాడు. ఏ విషయంలో బరువుగా ఉన్నావు, ఏ విషయంలో బాధతో ఉన్నావో అవన్నీ కూడా తీసివేస్తారని ప్రభు మాట ఇస్తున్నాడు. ప్రియ సంగమా, గమనించాలి. చాలామందికి వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో బరువు, అప్పుల సమస్య, అలాంటివన్నీ కూడా దేవుడు అప్పులనే కాడిని విరగగొట్టి నీకు తేలికగా సులువుగా చేస్తానని అంటూ ఉన్నాడు. నువ్వు నమ్మితే యోహాను సువార్త 10:40 11:40 చదివినట్టుగా నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఈ 2026 సంవత్సరములో నీవు నమ్మితే దేవుని మహిమను చూడగలవు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ప్రియ సంగమా, దేవుడు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడండి. ఎందుకంటే ఆయన ఆలోచన నీ ఆలోచన లాంటిది కాదు. మనం నేరో మైండెడ్ పీపుల్స్, మనం ఇరుకైన మనస్తత్వం కలిగినటువంటి వారము. మనం ఇరుకుగానే ఆలోచిస్తాం. ఇంతే, నా బతుకు ఇంతే, నా వ్యాపారం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నాకు ఇంత వస్తుంది, నాకు ఇంతే దొరుకుతుంది, నాకు ఇంతే ఇన్కమ్ వస్తుంది అని అనుకుంటా ఒక గీత గీసేసుకొని ఒక నుయ్యి లోపల ఉన్న కప్పలాగా అక్కడే తిరుగుతూ ఉంటాం. మన సర్కిల్ గీసేసుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, నీ యొక్క చేసేటువంటి పనులన్నీ కూడా విస్తరింప చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క సరిహద్దును విశాలపరుస్తానంటున్నాడు. నమ్మితే ఇవన్నీ మన బ్రతుకులో అవన్నీ జరుగుతాయండి. ఇవి జరగడం కష్టంగానే కనబడతాయి మనిషిగా ఆలోచిస్తే. కానీ దేవుని సాయం అక్కడ అందితే మనము అతీతమైన పనులు కూడా చేయగలుగుతాం. మనుషులుగా మనకు మనం డీల్ చేస్తే అది ముందుకు వెళ్ళలేము. కానీ దేవుణ్ణి ఇన్వాల్వ్మెంట్ చేస్తే, దేవుణ్ణి అక్కడ మనము పిలిస్తే, దేవుడు కనుక రంగానికి దిగి వస్తే మన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 40:31 అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, బాగా వినాలి, అందరు కూడా వినాలి. చూడండి ఏం చెప్పాడండి దేవుని వాక్యంలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30:31. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చూడండి ఈ మాట నోట్ చేసుకోండి. యెహోవా కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? యేసయ్య కొరకు అనండి. ఎవరి కొరకు? ఎదురు చూచువారు. అంటే దేవుని మీద నిరీక్షణ కలిగినటువంటి వారు, దేవుని మీద ఎదురు చూచువారు. నూతన బలమును. ఏ బలమట? కొత్త బలము. ఏ బలము? నూతన బలమును పొందుతారని ప్రభు చెప్పాడు. నూతనము, నూతనము, నవనూతనం, నిత్య నూతనం. ఎక్కడ నీకు పాతది ఉండదు నీ జీవితంలో. అన్ని కొత్తదనాన్ని దేవుడు ఇస్తానని మాట ఇస్తున్నాడు. ప్రియ సంగమా, కావున ఈరోజు ఈ మాటను బట్టి అర్థం చేసుకోండి. మీరు నూతన క్రియ చేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. నీకు అర్థమైందండి? నూతనంగా నీ బ్రతుకులో మార్పు జరగాలి అంటే దేవుడు కొన్ని షరతులు పెట్టాడు.
యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19-20 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ కొరకు చేయబోచున్నాను అన్నాడు. నీ కొరకు నూతన క్రియ చేస్తానంటున్నాడు. నీ బ్రతుకులు గొప్ప మార్పు జరిగిస్తానంటున్నాడు. నీ స్థాయిని పెంచుతానంటున్నాడు. నీ కొరకు ఉన్నతమైన మార్గములకు నడిపిస్తానని అంటూ ఉన్నాడు. ఇన్ని వాగ్దానాలు దేవుడు నీకు తెలియజేసినప్పుడు నువ్వు దానిని పాటించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రియ సంగమా, గమనించండి, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోని ఉన్నాడు, చేయబోతున్నాడు. కావున నువ్వు ధైర్యంగా ముందుకు రావాలి. నా ప్రభు నా కోసం ఎన్నో కార్యాలు చేస్తాను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వెనక్కి తీయడు, మాట మర్చిపోడు, మాట ఆయన విడిచిపెట్టడు. మాట ఇచ్చిన దేవుడు మారువాడు. కావున ప్రియ సంగమ గమనించాలి, ఆయన మాట ఇచ్చిన దేవుడు. మరొక మాట చూద్దామా? దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన ఈ సంవత్సరం అంతం మొదలుకొని, అంటే సంవత్సరం అంతం వరకు కూడా దేవుని కనుదృష్టి నీ మీదే ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుని కనుదృష్టి నీ మీదే ఉంటుంది. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, నీ దినములు క్షేమంగా, నీ దినములు సుఖంగా వెళ్ళబుచ్చుతాను, నా మాట విను, నా బాటలో నడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఎంత అద్భుతమైన మాటలు కదా! సుఖముగాను క్షేమంగాను నీ బ్రతుకును వెళ్ళబుచ్చుతానంట. ఎప్పుడు తెలుసునా? ఆయన మాటలు వింటే. యోబు గ్రంథం 36:11 చదవండి. ఏముంది? యోబు 36:11 అద్భుతమైన మాట కదా! ఆలకించి ఆయనను సేవిస్తే అట, నువ్వు సేవ చేస్తే, అమ్మ వినండి, అందరికీ చెప్తున్నా, దేవుడు అంటున్నాడు అందరికీ దీవిస్తానంటున్నాడు. ఒకరికి దీవించి మరొకరికి మానడు ఆయన. చూడండి ఒకసారి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, చూడండి, తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సంగమ గమనించండి, దినాలు క్షేమంగా సుఖంగా రావాలి అని ఎవరు కోరుకోరండి. మీకొద్దా దినాలు క్షేమం? కష్టాలు కావాలా? సుఖం కావాలా? ఏంటి కావాలి చెప్పండి? హాస్పిటల్ పాలవుతారా? ప్రమాదాలు జరగాల? లాస్ అయిపోవాలా? నష్టం జరగాల? అది కోరుకుంటారు ఎవరైనా? లేదు, ఎవ్వరు కోరుకోరు. కానీ ప్రభు అంటే ఇవన్నీ నేను మీ కొరకు చేయాలని అనుకుంటున్నాను. అయితే షరతులు వర్తిస్తాయి. ఏంటి? మీ దినములు సుఖంగాను క్షేమంగాను జరగాలి అంటే మీరు ఆలకించి ఆయనను సేవించాలి. ఏం చేయాలండి? అందరు చెప్పండి, దేన్ని ఆలకించాలి? వాక్యమును. చెప్పండి, దేన్ని? వాక్యాన్ని ఆలకించాలి, ఆయనను సేవించాలి. చివరికి ఒక మాట చదివి ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 28, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం చూడండి, త్వరగా చదవాలి. అక్కడ అంటున్నాడండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నీ కనుక మీరు చేసినట్లయితే మీరు దీవించబడతారంటున్నాడు. చూడండి ఒకసారి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? అందరు చెప్పండి అమ్మా. శ్రద్ధ, ఇంట్రెస్ట్గా ఉండాలి. మాట ఎవరి మాట? రాజకీయ నాయకుడి మాట కాదు, అధికారుల మాట కాదండి. ఇది ఎవరి మాట? దేవుని మాట. కాబట్టి ఎలా వినాలట? శ్రద్ధ కలిగి. అందరు చెప్పండి, ఎలా కలిగి వినాలి? అందరు చెప్పండి, ఎలా వినాలి? శ్రద్ధ కలిగి వినాలి. కావున ప్రియ సంగమ, ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెహోవా మాట శ్రద్ధ ఉండాలి. ఏదైనా దేవుడు చెబితే చెయ్యాలి. అబ్రాహాం సంతానంగా మనం ఉన్నాం కాబట్టి అబ్రాహాంకి రాత్రి దేవుడు చెప్తే తెల్లారితే, ఎప్పుడు తెల్లారితే వెళ్ళి చేద్దాం అన్నట్టుగా ఉంటాడు కదా. అలాగన్నట్టుగా ఈరోజు ఆదివారం రోజు వాక్యం వింటే వచ్చే ఆదివారం కల పని నెరవేర్చేసేయాలి. సంఘంలో అనేక ప్రకటనలు చేయబడుతుంది. అనేక మందికి చెబుతున్నాం, అయ్యా ఇది నీ జీవితంలో ఇది ఉండాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, సువార్తకి వెళ్ళాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ఖర్చు చేయాలి, దేవుని కోసం ముందుకు రావాలి. ఇవన్నీ వింటున్నప్పుడు నువ్వు చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో అప్పుడు నువ్వు అబ్రహాము సంతానం కింద ఉంటావు. ఇవన్నీ చేసినప్పుడు బైబిల్ అంటుంది, ఇవన్నీ శ్రద్ధగా విని వాటిని ఆచరించినప్పుడు. చదవండి తొందరగా. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి
చూడండి, నడుచుకొనిన ఎడల, దేవుడు వాగ్దాన పూర్వకంగా అందరితో మాట్లాడుతున్నాడు. అనుసరించి నడుచుకున్న ఎడల, శ్రద్ధగా ఆలకించాలి, అనుసరించి నడవాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? శ్రద్ధగా ఆలకించాలి. మొదట ఏం చేయాలి? వినాలి. రోమపత్రికలు అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తును గురించిన వాక్యం వల్ల దొరుకుతుంది. రోమపత్రిక 10:17లో మనం చదువుతామాట. కాబట్టి వినాలి, వాక్యం వినాలి. ఏం వినాలి? వాక్యం వింటే అర్థమవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మోస్తే బరువు తెలుస్తుంది, తింటే రుచి తెలుస్తుంది. అంతే కదా? కాబట్టి దిగాల, లోతు తెలుస్తుంది. మొయ్యాల, బరువు తెలుస్తుంది. తినాల, రుచి ఏంటి తెలుస్తుంది. అందుకు యేసు గురించి తెలియాలంటే బైబిల్ వాక్యం వినాలా, అప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు మీరందరూ కూడా ముందు ఆలకించాలి, శ్రద్ధగా ఆలకించాలి, తర్వాత అనుసరించాలి. ఏం చేయాలండి? ఎన్నో వాక్యాలు వింటున్నారు మీరు, అవన్నీ పాటిస్తే మీలాంటి దీవించబడిన వాళ్ళు ఈ వీధిలో, ఈ ప్రాంతంలో ఎవరు ఉండరు. అంత దీవించబడతారు, పరలోకం ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మీరు ఎంత విన్నారో పాటిస్తే. కొన్ని స్కూళ్ళలో, కొన్ని కాలేజీలలో పిల్లలకు మంచి టీచింగ్ చెప్తుంటారు టీచర్స్, లెక్చర్స్. అది కరెక్ట్గా పాటించి కరెక్ట్గా వాళ్ళు స్టడీ చేయగలిగితే 100కు 100 మార్కులు తెచ్చేసుకుంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? కానీ విన్నట్టుగా వాళ్ళు చదవరు, విన్నట్టుగా వాళ్ళు చేయరు, కాబట్టి ఫెయిల్ అయిపోతుంటారు కొద్దిమంది. ప్రియ సంగమా, గమనించాలి. ఈరోజు విన్నటువంటి వాక్య సందేశ ప్రకారంగా ఆలోచించి చూడండి. శ్రద్ధగా విను. శ్రద్ధగా విన్న తర్వాత ఏం చేయాలి? పాటించాలి. వింటున్న విడిచిపెడుతున్నాం. ఏప్రిల్ పత్రికలో మన గతంలో చాలాసార్లు చదివాను, వినిన సంగతి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉన్నట్లుగా విన్న విషయం గురించి జాగ్రత్తగా మీరు ఆలోచించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు మనకు హెచ్చరిక తెలియజేశాడు. ప్రియులారా, కావున నీకు నూతన సంవత్సరం ప్రారంభం మొదలుకొని ముగింపు దశ వరకు దేవుని కాపుదల మీ మీదకి మెండుగా ఉండాలంటే మరి మీరందరూ కూడా ఏం చేయాలంటే, మరి 2 కొరింథీ పత్రిక 5:17 ప్రకారంగా మనం ఏం చేయాలంటే, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. కొత్తదనంలోకి రావాలి. మనం ఎక్కడ రావాలి? చెప్పండి, ఎక్కడ రావాలండి? కొత్తదనంలోకి రావాలి. ఈరోజు డిఫరెంట్గా ఉండాలి. ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరూ కూడా మోకాల మీద నిలబడి, ప్రభువా నా కోసం ఎన్నో మేలులు చేస్తానని నువ్వు వాగ్దానం చేసావు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను శ్రద్ధగా వినాలి, ఆచరించాలి. అట్టి ధన్యత నాకు దయచేయమని చెప్పి అందరం మోకాలేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మీ బ్రతుకులను దిద్ది ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు అట్టి ధన్యత ఇచ్చి నడిపించునుగాక. ఆమె.